హాయ్ వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మానవ అంటూ శ్రీదేవి పాత్ర ఈ సినిమాలో అద్భుతం. అతిలోక సుందరిగా శ్రీదేవి నటన అందాలు మహా అద్భుతం. అర్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి గాతం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. చిరంజీవి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 1990 విడుదలై 2025 నాటికి అంటే ఈ సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తయినా కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుత ఆణిముత్యం. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతాన్ని సృష్టించింది. కళ, విజ్ఞానం, ఫ్యాంటసీని కలయికగా రూపొందించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమా? ఏమున్నదొచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం అప్పట్లో అత్యాధునిక విజువల్స్, ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, జానపద కథనంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. స్వర్గం నుంచి వచ్చిన ఇంద్రుని కుమార్తె ఇంద్రజ భూమి మీదకు రావడం, ఒక సాధారణ వ్యక్తి వల్ల ఆమె రక్షించబడి తిరిగి స్వర్గానికి ఎలా చేరుకుందనే విభిన్న సంఘటనలు ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇళయరాజా గారి సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. అబ్బని తీయని రెప్ప ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో చక్కర్లు కొడుతూ హమ్ చేస్తూనే ఉన్నారు. ఎస్పి బాలు, జానకి గార్ల వాయిస్ మనం ఇంకా మర్చిపోనే లేము. ఎంత లేతగా ఉండదే మొగ్గ. 35 సంవత్సరాలు అయినా కూడా ఈ సినిమా ఇంకా టీవీలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు మనం ఎంత ఎక్సైటెడ్ గా చూస్తూ ఉంటాం. చిరంజీవి శ్రీదేవి జోడీ, సినిమాలోని ఫ్యాంటసీ విజువల్స్, సాంగ్స్, సీన్స్ ఇవన్నీ ఫ్యూచర్ కి ఒక సాక్ష్యాలుగా నిలిచాయి. ఆ రోజుల్లో ₹6.50 ఉన్న ఈ టికెట్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి ₹250 బ్లాక్ లో అమ్మారంటే ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఈ సినిమా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహిస్తే అశ్విని దత్ గారి నిర్మాణంలో రూపొందించారు. అప్పట్లో అత్యధిక బడ్జెట్ తో తీసిన సినిమా ఈ సినిమా. 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ నెల 9న రీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. మరి విన్నారు కదా 35 సంవత్సరాల ఈ సినిమా మాయాజాలం. కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టి, గుట్టుగా సెంటే కొట్టి, వడ్డాణాలే ఒంటికి పెట్టి, తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టి, పచ్చని పాదాలట్టి, ఎర్రని బొట్టు పారాణి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఆన్ ఫేస్.